ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ వివేకానంద్ రెడ్డి గారు ఉన్నారు. వీరితో మాట్లాడి మనం డిజిటల్ మార్కెటింగ్కి రిలేటెడ్ కొన్ని విషయాల్ని తెలుసుకుందాం. హలో అండి వివేకానంద్. నమస్కారం. మనం డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం, కరెక్టే. బట్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ చేసేటప్పుడు అంటే ఒక బిజినెస్ నేను ఏదైనా తీసుకున్నాను అని అంటే నాకు పర్టికులర్గా ఇలా ప్రమోట్ చేస్తేనే ఎక్కువ లీడ్స్ జనరేట్ అవుతాయి అంటే అన్నిటికీ డిఫరెంట్ ఉండొచ్చు. బట్ ఏదైనా బిజినెస్ తీసుకున్నట్టు కామన్గా ఈ పర్టికులర్ డిజిటల్ మార్కెటింగ్ చేస్తే నాకు మంచి లీడ్స్ అనేవి జనరేట్ అవుతుందని ఏమన్నా ఉంటుందా అసలు? అవునండి, ఖచ్చితంగా. దీంట్లో రెండు విధాలు. ఒకటి నెట్వర్కింగ్ అండ్ సేల్స్. నెట్వర్కింగ్ అంటే క్యాంపెయిన్స్ రన్ చేస్తాము మనము. క్యాంపెయిన్స్ అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్. అసలు మన బిజినెస్ గురించి జనాలకి తెలియాలి కాబట్టి క్యాంపెయిన్స్ రన్ చేస్తాం. ఈ క్యాంపెయిన్స్ ఎలా రన్ చేస్తాము అని అంటే మెటా యాడ్లో కానీ, ఇక్కడ రెండు యాడ్ సెటప్స్ ఆర్ టూ డిఫరెంట్ యాడ్స్ అండి. గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ అని అంటాము. గూగుల్ యాడ్స్ వచ్చేసి ఎస్పెషల్లీ ఇన్ గూగుల్ ఆర్ యూట్యూబ్కి సంబంధించింది ఉంటుంది. మెటా యాడ్స్ వచ్చేసి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్కి సంబంధించింది ఉంటుంది. ఇప్పుడు మెటా యాడ్స్లో మనం క్యాంపెయిన్ అనేది రన్ చేయొచ్చు. అవేర్నెస్ ఆఫ్ అవర్ బిజినెస్. ఆ అవేర్నెస్ క్యాంపెయిన్ రన్ చేసినప్పుడు మ్యాక్సిమం ఇంప్రెషన్స్ ఎంతమందికి వెళ్తుంది, టార్గెటెడ్ పెట్టుకొని ఇంతమందికి రీచ్ వెళ్ళాలి, ఇంతమందికి తెలియాలి. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఫస్ట్లీ మన ఫాలోవర్స్ పెరగడం, లైక్స్ అండ్ షేర్స్ పెరగడం, ఇది జరుగుతుంది. దాంతో మనం నెక్స్ట్ ఎప్పుడైతే లీడ్ జనరేషన్ మళ్ళీ ఇప్పుడు క్యాంపెయిన్ తర్వాత ఫస్ట్ వి ప్రమోట్ ఓన్లీ త్రూ ఫస్ట్ బేసిక్ గా మనం స్టార్ట్ చేసేది విత్ యాడ్స్. ఎస్ మేడం. ఏ బిజినెస్ అయినా ఏదైనా సరే అంటే యాడ్స్ ఒకటే కాదు. ఫస్ట్ ఇనిషియల్గా ఈ యాడ్స్లో టూ టైప్స్. క్యాంపెయిన్కి సంబంధించింది ఒకటి ఉంటుంది పెయిడ్ క్యాంపెయిన్స్, రెండవది యాడ్స్ ఫర్ లీడ్ జనరేషన్స్. ఓకే, డిఫరెంట్ ఉంటాయి. రెండు డిఫరెంట్ అండి. క్యాంపెయిన్కి సంబంధించింది వేరు, లీడ్ జనరేషన్స్కి క్యాంపెయిన్ యాడ్ సెటప్ వేరు. ఓకే, ఫస్ట్ విల్ డూ ఫర్ క్యాంపెయిన్ యాడ్స్ రన్ చేస్తాం. ఎస్ మేడం. ఓకే, దానివల్ల మనకి మన ప్రోడక్ట్ అనేది జనాలకి తెలుస్తుంది. ఆ ఇంప్రెషన్స్ ని ఎంతైతే ఇంప్రెషన్స్ ఎక్కువ ఎంతమందికి రీచ్ అయిందో ఫస్ట్ మనం డేటా కలెక్ట్ చేసి వాళ్ళని బేస్ చేసుకొని లీడ్ యాడ్ మళ్ళీ పెట్టుకుంటాం మనం. మోస్ట్లీ హౌ పీపుల్ డిపెండ్ అంటే ఓన్లీ క్యాంపెయిన్ రన్ యాడ్ ఒకటే లీడ్స్ కూడా తెస్తుందని బిలీవ్ చేస్తారు యాక్చువల్లీ, డీటెయిల్డ్ గా తెలియని వాళ్ళు. అవునండి, అది ఒక అంటే అదే చెప్తున్నాను కదా మేడం, అవేర్నెస్ లేకపోవడం వల్ల. క్యాంపెయిన్ రన్ చేసిన తర్వాత ఇంప్రెషన్స్ అంటే ఇప్పుడు ఒక రీల్ ఇంతమందికి రీచ్ అయింది అని అంటాం. ఎలా రీచ్ అయింది? క్యాంపెయిన్ రన్ చేసుకోవచ్చు మనం, పేడ్ రీల్ ప్రమోషన్స్ చేసుకోవచ్చు. చేస్తే ఆ టార్గెటెడ్ ఆడియన్స్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మనం లీడ్ జనరేషన్ యాడ్స్ పెడతాం. అవి కూడా గూగుల్లో పెడతాము, మెటాలో పెడతాము. సో గూగుల్లో పెట్టిన యాడ్ మనకి సెర్చ్ ఇంజిన్ SEO త్రూ వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ గూగుల్లో ఏమేమి ఉంటాయి, మెటాలో ఏమేమి ఉంటాయి? గూగుల్ వచ్చేసి సెర్చ్ ఇంజిన్ మేడం, మెయిన్లీ గూగుల్ సెర్చ్ ఇంజిన్ కానీ GMB గూగుల్ మై బిజినెస్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని ప్రమోట్ చేయడం. ఇప్పుడు నార్మల్ గా మీరు గూగుల్ బ్రౌజర్ లో కానీ ఎనీ సెర్చ్ ఇంజిన్స్ అంటే గూగుల్ కావచ్చు, గూగుల్ క్రోమ్ కావచ్చు, మొజిల్లా ఫైర్ ఫాక్స్, సఫారీ, ఇవన్నీ కూడా సెర్చ్ ఇంజిన్స్ అంటారు. దీంట్లో వెళ్ళి మనం నియరెస్ట్ రెస్టారెంట్ ఇన్ యూసఫ్గూడ ఆర్ నియరెస్ట్ రెస్టారెంట్ ఇన్ మియాపూర్, ఇన్ గచ్చిబౌలి అని ఎప్పుడైతే కొడతామో ఫస్ట్ మనకి స్పాన్సర్డ్ అని చెప్పేసి ఒక వర్డ్ తోని కింద వస్తాయి మేడం కొన్ని రెస్టారెంట్స్. అవి యాడ్స్ త్రూ వచ్చినవే. దోస్ ఆర్ గూగుల్ యాడ్స్. క్యాంపెయిన్ కాదు, లీడ్ జనరేషన్. సరే, రెస్టారెంట్ కాకుండా ఇప్పుడు నేను ఒక ప్లాట్ కొందాం అనుకుంటున్నాను, రియల్ ఎస్టేట్ ప్లాట్. అక్కడ వెళ్ళి ప్లాట్స్ ఇన్ ఆరూరు, సదాశివ్పేట్ ఆర్ షాద్ నగర్ అని సర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చేవి స్పాన్సర్డ్ యాడ్స్ వస్తాయి. అంటే దట్ వీఆర్ స్పాన్సరింగ్ అవర్ సెల్ఫ్స్. మనం యాడ్స్ పెట్టి రన్ చేస్తే మన పేరు పైన వస్తుంది. సో అక్కడ క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మన వెబ్సైట్కి వస్తుంది. వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అడుగుతారు కాబట్టి నౌ దెన్ వీ కెన్ ఫాలో. వాట్ వీ థింక్ అంటే ఫస్ట్ వచ్చింది అంటే అది మోస్ట్ పాపులర్ ఏమో, లైక్ మోస్ట్ అదేమో అనే థాట్ లో ఉంటారు యాక్చువల్లీ అందరూ. బట్ ఇట్ ఈస్ నాట్ దట్. దట్ ఈస్ ద వన్ విచ్ అంటే స్పాన్సర్డ్ యాడ్ అంటారు అది. దాని త్రూ లీడ్స్ గూగుల్లో. అండ్ మెటాలో వచ్చేసి ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మనం రీల్స్ కానీ ఏవైనా చూసినప్పుడు బుక్ నౌ, వ్యూ మోర్, పర్చేజ్ నౌ అని చెప్పేసి కింద ఒక బ్యానర్ పెడతాం. అక్కడ క్లిక్ చేసినప్పుడు మన డీటెయిల్స్ అడుగుతాయి. ఫర్ సపోజ్ మనం స్కోడా కారు ఏదైనా
యాడ్ రన్ అవుతుంది అనుకోండి, అక్కడ క్లిక్ చేసినప్పుడు ఇట్ విల్ ఆస్క్ ఫర్ యువర్ డీటెయిల్స్. ఇమ్మీడియట్ గా తీసుకుందాం అనుకుంటున్నారా, మీరు ఎక్కడ ఉంటారు, ఏ షోరూమ్ లో ఉంటారు, ఏ కాల్ locality. బ్యాక్ లేదా Call chat back. అలాంటి Exactly. ఆప్షన్స్ ఇస్తారు. సో దట్ మీన్స్ ద పర్సన్ హూ ఇస్ సీయింగ్ ఇట్ ఈస్ రియల్లీ ఇంట్రెస్టెడ్. ఇట్స్ ఎ హాట్ లీడ్. అంతే కదా, ఆయనకి రిక్వైర్మెంట్ ఉంటేనే ఎంక్వైరీ చేస్తారు, లేకపోతే చేయరు. ఇలాంటివన్నీ యాడ్స్ రూపకంగానే మనకి లీడ్స్ జనరేషన్ చేసుకోవచ్చు. లీడ్ జనరేషన్ ఫస్ట్ ఫాలోవర్స్ ని పెంచుకోవాలి, క్యాంపెయిన్స్ రన్ చేసి నెట్వర్కింగ్ పెంచుకున్న తర్వాత మనం లీడ్స్ జనరేషన్ యాడ్స్ రన్ చేస్తాం. సో ఈ యాడ్స్ ని కూడా ఫస్ట్ మనకి పెట్టగానే గూగుల్ వాడు కూడా సిపిసి అని చెప్పేసి అంటాడు మేడం, కాస్ట్ పర్ క్లిక్ అని చెప్పేసి. ఆ కాస్ట్ పర్ క్లిక్ ఆప్టిమైజ్ చేస్తూ ఉంటాం. డిజిటల్ మార్కెటింగ్లో ఈ సిపిసిని ఆప్టిమైజ్ చేస్తూ యాడ్స్ రన్ చేస్తాం. ఇప్పుడు 1 వీక్ నేను ఒక 5,000 రూపీస్ పెట్టుకొని గూగుల్లో యాడ్ రన్ చేస్తే నాకు కేవలం 10 లీడ్సే రావచ్చు. అంటే 5,000కి 10 లీడ్లు అంటే అక్కడ నా యాడ్ బడ్జెట్ అయిపోతుంది. ఒక క్లిక్కి 500 రూపాయలు పడినట్టు. దాన్ని మేమేం చేస్తాము మళ్ళీ, 500 పడింది కదా, ఎందుకు ఇంత పడింది అని చెప్పేసి చూస్తే హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ వాడికి బెంగళూరులో ఉన్నోడు సెర్చ్ చేసినా కనిపించింది అనుకోండి, అది రేడియస్ ఎక్కువ, ఆ క్లిక్ గాన్ కదా. సో అలా ఆప్టిమైజ్ చేసి మన రేడియస్కి తీసుకురావడం. లేకపోతే నేను ఇప్పుడు స్కూల్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నాను, స్కూల్ యాడ్ ఫర్ అడ్మిషన్స్ రన్ చేస్తున్నాం. అడ్మిషన్స్ రన్ చేసేటప్పుడు టార్గెటెడ్ ఆడియన్స్ని పెట్టుకుంటాం. ఎవరు? పేరెంట్స్, ఎస్పెషల్లీ పేరెంట్స్. ఆ పేరెంట్స్ ఏజ్ గ్రూప్ డిఫైన్ చేసుకుంటాం. ఆ స్కూల్ ఏ రేడియస్లో ఉంది, అవన్నీ పారామీటర్స్ అన్ని పెట్టి దాన్ని మళ్ళీ ఆప్టిమైజ్ చేస్తూ వస్తాం. సో దట్ మనం 5,000 రూపీస్ ఫస్ట్ టైం 1 వీక్లో 5,000 రూపీస్ పెడితే 100 లీడ్స్ వస్తే నెక్స్ట్ టైం దాన్ని 1,000 లీడ్స్కి అంటే 1,000 కాదు కానీ సిపిసిని ఆప్టిమైజ్ చేస్తాం. 100 రూపాయలు పడిన లీడ్ని 50 రూపాయలు 60 రూపాయలకి తీసుకొచ్చి పెడతాం. సో ఇంకా అంతకన్నా తక్కువ చేయలేము అన్నప్పుడు ఆ యాడ్ని కంటిన్యూస్గా రన్ చేస్తూ ఉంటాం. సో దీనివల్ల లీడ్ జనరేషన్స్ ఖచ్చితంగా పెరుగుతాయి. సో క్యాంపెయిన్ ఒకటే కాదు, లీడ్ జనరేషన్ యాడ్స్ కూడా ఇంపార్టెంట్. దానివల్ల చాలా వరకు లీడ్స్ వస్తాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు 1:3 రేషియో. 1,000 రూపాయలు పెడితే ఖచ్చితంగా దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ వేర్ యు ఆర్ ప్రామిసింగ్ దట్ అంటే 1:3 అనేది ఖచ్చితంగా వస్తుంది. సో వెన్ యూ అంటే ఆ లీడ్ జనరేషన్ యాడ్ కి మీరు ఎప్పుడైతే పే చేస్తారో దానికి మీరు యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫర్ 3. వరస్ట్ కేస్ సినారియో మోర్ దెన్ అన్న అవ్వచ్చు అంటారు. మోర్ దెన్ ఖచ్చితంగా అవ్వచ్చు మేడం. చాలా మంది క్లయింట్స్ కి మేము చెప్తున్నాను కదా, వాళ్ళు ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరైనా రియల్ ఎస్టేట్ ఒక ప్లాట్ సేల్ చేస్తే వాళ్ళకి ఎంత లాభం వస్తుంది? వరస్ట్ కేస్ సినారియో. కానీ వాళ్ళ లీడ్స్, నేను 100 లీడ్స్ క్రియేట్ చేస్తే 100 మెంబర్స్ కొంటారని కాదు. అక్కడ 100 లీడ్స్ వస్తే దాంట్లో అట్లీస్ట్ 2-3 కొంటారు. అది కూడా ఇంపార్టెంట్. రైట్, అవును. ఇప్పుడు 100 మెంబర్స్ లో లీడ్స్ అన్ని హాట్ లీడ్స్ కాదు, కాకపోతే అట్లీస్ట్ దే విల్ హ్యావ్ దే ఫాలో అప్స్. ఆ 100 మెంబర్స్ ఈ మంత్ 2 కొనొచ్చు, ఇంకో 1 year తర్వాత 2 కొనొచ్చు, బట్ దే హ్యావ్ దే డేటాబేస్, ఎంక్వైరీస్ అన్నీ ఉంటాయి కాబట్టి ఫాలో అప్స్ త్రూ లీడ్ కన్వర్షన్ అనేది అవుతుంది. ఆ లీడ్స్ ని వాళ్ళు కన్వర్ట్ చేసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్ అంటారు, రైట్? వాటిని సస్టైన్ గా పెట్టుకొని కన్సిస్టెంట్ గా వాళ్ళు కన్వర్ట్ చేసుకోగలగాలి ఏవైనా. దట్ ఈస్ దేర్ వర్క్. 100% మేడం. గివింగ్ అ లీడ్ ఈజ్ యువర్ వర్క్. yes మేడం. అంతే. లీడ్స్ మనం ఇచ్చిన తర్వాత లీడ్ వాల్యూ అనేది ఇట్ విల్ బి 1,000 రూపీస్, ఇట్ మైట్ బి 10 lakh rupees. Exactly. We never define it. The lead generation is our thing. We will definitely act on it and అది ఇవ్వగలుగుతాం. సో ఈ లీడ్ జనరేషన్ యాడ్ రన్ చేసుకుంటే ఎక్కువ లీడ్స్ వచ్చే అవకాశం ఉందని అంటారు. ఖచ్చితంగా ఉంది మేడం. అది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ వివేకానంద్ గారు ఫర్ షేరింగ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ విత్ us. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.